ఇండియన్ ప్రీమియర్ లీగ్ రాత్రికి రాత్రే ఎంతో మంది క్రికెటర్లని హీరోలుగా మార్చేస్తుంది. సరిగ్గా ఈ ఏడాది ప్రారంభమైన ఐపీఎల్ కూడా నయా హీరోని వెలుగులోకి తెచ్చింది. ఢిల్లీ జట్టుకు చెందిన ఇతను ఈ నెల 25న లక్నోతో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర ఇన్నింగ్స్ను ఆడి ఒంటి చేత్తో తన టీంని గెలిపించాడు. అప్పటి వరకు ఈ అసుతోష్గా పిలిచిన వారందరూ తన బ్యాటింగ్ చూసిన తర్వాత అసు తోపు అని పిలిచేలా చేసుకున్నాడు. ఇక సామాజిక మాధ్యమాల్లో ఎవరితను, ఎక్కడోడు, ఎవడు మమ్మీ ఈడు అని క్రికెట్ అభిమానులు వెతకడం ప్రారంభించారు. అశుతోష్ శర్మ మధ్యప్రదేశ్లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు. చిన్ననాటి నుంచి క్రికెట్పై ఉన్న మక్కువతో ఎన్నో ఆటుపోట్లను తట్టుకుని ముందుకు సాగాడు ఈ 26 ఏళ్ల కుర్రాడు. ఏ రంగంలోనైనా గెలుపు, గుర్తింపు ఒక్కసారిగా రావు అని అర్థం చేసుకున్న ఇతను తొలుత క్రికెటర్ కావాలనే తన కల నెరవేర్చుకునేందుకు రాజధాని ఇండోర్కు వెళ్లాడు. ఆర్థిక సమస్యలను అధిగమించేందుకు లోకల్ టోర్నీలో అంపైరింగ్ చేయడంతో పాటు చిన్నా చితక పనులు చేసేవాడు. మధ్యప్రదేశ్ తరపున అండర్-16, అండర్-19తో పాటు దేశవాళీ క్రికెట్ ఆడాడు. ఫస్ట్ క్లాస్ లిస్ట్ ఏ క్రికెట్లో పెద్దగా రాణించకపోవడంతో అతనికి ఎక్కువగా అవకాశాలు లభించలేదు. దీనివల్ల టీ20లో కొంతవరకు రాణించినా గుర్తింపు దక్కలేదు. అయినా వెనకడుగు వేయకుండా రైల్వేస్ జట్టులో ఎంపిక కావాలని గంటల కొద్దీ నెట్స్లో శ్రమించి చివరికి సెలెక్ట్ అయ్యాడు. ముస్తాక్ అలీ ట్రోఫీలో అరాచక ఇన్నింగ్స్. ఇంగ్లాండ్ జట్టుపై భారత క్రికెటర్ యువరాజ్ సింగ్ 12 బంతుల్లో చేసిన 50 పరుగుల మెరుపు ఇన్నింగ్స్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఇన్నింగ్స్ ని మరిపించేలా 2023లో జరిగిన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అశుతోష్ రైల్వేస్ తరపున అరాచక ఇన్నింగ్స్ ఆడాడు. అరుణాచల్ ప్రదేశ్ జట్టుపై 8 సిక్స్లు, 1 4 కొట్టి కేవలం 11 బంతుల్లో 50 రన్స్ చేశాడు. దీంతో అశుతోష్ శర్మ పేరు తొలిసారి భారత క్రికెట్ వర్గాల్లో వినిపించింది. ఇతగాడి బ్యాటింగ్ ధాటిని చూసిన పంజాబ్ కింగ్స్ ట్రయల్స్ కు ఆహ్వానించి జట్టులోకి తీసుకుంది. 2024 సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున అరంగేట్రం చేసి ఓ మ్యాచ్లో సుడిగాలి ఇన్నింగ్స్ ఆడి 61 పరుగులు చేసి 250 పైన ఉన్న టార్గెట్ను పంజాబ్ జట్టు చేస్ చేయడంలో కీలకంగా మారాడు. ఆ తర్వాత ఇంకొన్ని మ్యాచ్లలో మెరుపులు మెరిపించాడు. 2024 సీజన్లో 11 మ్యాచ్ల్లో దాదాపు 170 స్ట్రైక్ రేటుతో 189 పరుగులు చేశాడు. అయితే 2025 ఐపీఎల్ మెగా వేలంలో అశుతోష్ను పంజాబ్ కింగ్స్ టీం వదిలేసింది. అప్పటికే ఇతన్ని దక్కించుకోవాలని చూస్తున్న ఢిల్లీ జట్టు కేవలం 3.8 కోట్లకే చేజెక్కించుకుంది. ఈ నెల 25న జరిగిన లక్నో ఢిల్లీ మ్యాచ్ దాదాపు ఢిల్లీ జట్టు ఓటమి అంచుల వరకు వెళ్ళింది. కానీ క్రికెట్లో ఏ నిమిషంలో ఏదైనా జరగొచ్చన్నట్లు దాదాపు ఓడిపోయిన మ్యాచ్ని తన భుజాలపై వేసుకుని మరీ అశుతోష్ ఒంటి చేత్తో గెలిపించాడు. ఇంపాక్ట్ ప్లేయర్గా 8వ స్థానంలో వచ్చిన అతను ప్రారంభంలో నెమ్మదిగా ఆడాడు. 20 బంతుల్లో 20 పరుగులు చేశాడు. ఆ తర్వాత కేవలం 11 బంతుల్లోనే 46 పరుగులు చేశాడంటే అతని విధ్వంసకరం ఏ విధంగా సాగిందో అర్థమవుతోంది. సహజంగా వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఏర్పాటు చేసే ఐపీఎల్లో ప్రతి మ్యాచ్ నరాలు తెగే ఉత్కంఠ అటు అభిమానుల్లో, ఇటు ఆడే ప్లేయర్లలో తీవ్ర ఒత్తిడి ఉంటాయి.